ఐసీసీ నిబంధనల ప్రకారం టెస్ట్ క్రికెట్లో 15 ఓవర్లు గంటలోపు వేయవలసిందే. గాయం లేదా ఇతర కారణాలతో కాకుండా 15 ఓవర్లు బౌలింగ్ చేయకుంటే పెనాల్టీ పడుతుంది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పాయింట్లలోనూ కోత పడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో ఇలాంటి అద్భుతం జరిగితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో శ్రీలంక ఫైనల్ కు చేరుకోవచ్చు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా తలపడడం ఖాయం. ఇది ఖాయమైనప్పటికీ శ్రీలంక జట్టు ఫైనల్లోకి ప్రవేశించే అవకాశం ఏమాత్రం కొట్టి పారేయలేం. అయితే ఈ అవకాశాన్ని కల్పించవలసింది మాత్రం ఆస్ట్రేలియా టీం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఆస్ట్రేలియా భారీ తప్పిదం చెయ్యక తప్పదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 69.44% మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 63.73%తో రెండో స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. అయితే ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సిరీస్ను మ్యాచ్లు ఇక్కడితో ముగియకపోవడం విశేషం. అంటే ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లు జరగనున్నాయి. శ్రీలంక 2తో సిరీస్ గెలిస్తే ఆస్ట్రేలియా స్కోరు 57.0%కి పడిపోతుంది. దీంతో శ్రీలంక జట్టు ఫైనల్కు అర్హత సాధించదు. అలా కాకుండా ఈ 2 మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా జట్టు పెద్ద పొరపాటు చేయవలసి ఉంటుంది. స్లో ఓవర్ రేట్ శ్రీలంకతో జరిగే 2 టెస్టు మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ మిస్టేక్ చేస్తే ఆస్ట్రేలియా కనీసం 8 పాయింట్లు కోల్పోవడం ఖాయం. దీంతో ఆస్ట్రేలియా జట్టు పర్సెంటేజ్ పాయింట్లలో మార్పు రానుంది. అంటే ఆస్ట్రేలియా జట్టు 2 తేడాతో సిరీస్ ను కోల్పోయి 2 స్లో ఓవర్ రేట్ తప్పిదాలు చేస్తే శ్రీలంక ఆస్ట్రేలియా జట్టును అధిగమించి ఫైనల్ కు అర్హత పొందవచ్చు. టెస్ట్ క్రికెట్ లో ఇలాంటి పొరపాట్లు జరిగాయా అని ఆరాధిస్తే ఖచ్చితంగా ఎస్ అనే ఆన్సర్ వస్తుంది. 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ మొత్తం 19 పాయింట్లు కోల్పోయింది. ఈ కారణంగా 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరే అవకాశాన్ని ఇంగ్లాండ్ కోల్పోయింది. అలాగే స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా జట్టు 10 పాయింట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలా అదృష్టం చేతికి వస్తే శ్రీలంక జట్టు ఫైనల్లోకి ప్రవేశించవచ్చు.